you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people. మార్నింగ్ 5:30కి ఇంట్లో నుంచి స్టార్ట్ అయితే ఈవినింగ్ అరౌండ్ 6 o'clockకి గోవాకి రీచ్ అయ్యాం. బెటరే, మధ్యలో నీకు 3-4 బ్రేక్స్ తీసుకొని బ్రేక్ఫాస్ట్కి 2 times ఆపి మధ్యలో లంచ్ కాపీ స్నాక్స్ కోసం అంతా బ్రేకులు తీసుకున్న తర్వాత కూడా అరౌండ్ 11 hours అయితే 11 to 12 hours మధ్యలో రీచ్ అయిపోయాం. సో ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం రోడ్ కండిషన్స్ ఓకే, నీకు ఆల్మోస్ట్ 350 kilometers వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత కూడా నీకు నాట్ బ్యాడ్. మొత్తం ఒక 200 kilometersలో 10 kilometers కొంచెం ప్యాచెస్ ఉంటాయి, కొంచెం కాదు బాగానే ఉంటాయి. రిమైనింగ్ అంతా కూడా రోడ్ ఓకే, ఇంకా నీకు సింగిల్ లేన్లో రావచ్చు హ్యాపీగా. నీకు 50-60లో క్రూజ్ చేసుకుంటే అయితే వచ్చేయచ్చు. సో చెప్పాను కదా, మొదటి రోజు మేము రూమ్ బుక్ చేసుకోలేదు. ఒకవేళ దాండేలికి వెళ్దామా, డైరెక్ట్ గోవాకి వెళ్దామా, లేకుంటే హుబ్లీలో మధ్యలో స్టే చేద్దామా అన్న ఉద్దేశంతో బుక్ చేసుకోలేదని. సో అందుకే ఇక్కడికి వచ్చాక బుకింగ్ ట్రై చేస్తే సాటర్డే రోజు 14th February అస్సలు నియర్ టు బీచెస్ మాత్రం చాలా కాస్ట్లీగా ఉన్నాయి, దొరకలేవు. ఇంకా అందుకనే రైల్వే స్టేషన్ దగ్గరలో ఒకటి లక్ష్మీ రెసిడెన్సీ సంథింగ్ ఏదో ఉంది, దాన్ని అయితే బుక్ చేసుకున్నాం. బాగుంది హోటల్, 3000 పడింది వితౌట్ బ్రేక్ఫాస్ట్. కానీ రూమ్ సైజ్ అంతా బాగానే ఉంది, స్విమ్మింగ్ పూల్, బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. పెద్ద హోటల్ ఇది, 3-star హోటల్, పర్లేదు ఇప్పటికే. కాకపోతే ఈరోజు ఇంకా మహాశివరాత్రి, ఇందాకే స్నానాలు అన్నీ రెడీ అయిపోయి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఈరోజు ప్లాన్స్ ఏంటంటే, ఈరోజు డే 2 ప్లాన్స్ ఏంటంటే ఫస్ట్ కోల్వా బీచ్కి వెళ్ళిపోయి కొంచెం కోల్వా బీచ్ని ఎక్స్ప్లోర్ చేసి, కుదిరితే ఇంకొక ఏదైనా బీచ్ చూసుకొని అగోడా ఫోర్ట్ అవి చూసుకొని క్యాండోలిమ్ బీచ్లో మనకి 2 daysకి హోటల్ బుక్ చేసి పెట్టుకున్నా. సో అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక ఈవినింగ్ అంతా క్యాండోలిమ్ బీచ్ కానీ క్యాలెండ్ గట్ అక్కడంతా స్పెండ్ చేయాలి, ఇంకా ఎక్కడ తిరిగేది లేకుండా. అది ఇప్పటికైతే ప్లాన్. చూడాలి ఎలా వర్కౌట్ అవుతుందని. మోస్ట్లీ కార్ పార్కింగ్ ఒకటే పెద్ద ప్రాబ్లం, లేదంటే అన్నీ నియర్ బై ఉన్నాయి, ఈజీగా వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా స్విమ్మింగ్ పూల్ పెద్దగానే ఉంది, డెప్త్ కూడా చాలా ఎక్కువ ఉంది. అసలు ఒక్కడు లేడు. నిన్న ఈ నైట్ వచ్చినప్పుడు కూడా మేము తప్పించి ఇంకొక్కడు లేడు అసలు. అదైతే నాకు షాకింగ్. జనరల్గా ఇలాంటి వెకేషన్స్కి వచ్చినప్పుడు చాలామంది పూల్లో ఎంజాయ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. హోటల్ అంతా ఆల్మోస్ట్ ఫుల్గానే ఉంది, కార్ పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. కాకపోతే ఈ స్విమ్మింగ్ పూల్కి మాత్రం వచ్చేవాడే లేడు. నాకు తెలిసి అందరూ బీచ్లో టైం స్పెండ్ చేయడానికి వెళ్తున్నట్టున్నారు. అదనమాట మ్యాటర్. ఇది మేము స్టే చేసిన రూమ్. మార్నింగ్ లేచి స్నానం చేసి రెడీ అయ్యాక రూమ్ పరిస్థితి ఇది. అన్నీ చెల్లాచెదురుగా పడున్నాయి. రూమ్ అంతా అయితే బాగానే ఉంది. ఓం నమః శివాయ. ఓం అన్న ఫియాయే. లేదు అట్లా ఏం సపరేట్గా ఏం లేదు. వాడేమో నిన్న వాడు ఏం చూసి చెప్పిండో, వాడు ఏమనుకుండో అట్లా అన్నాడు. కానీ ఎక్కడ కూడా రాసి కూడా లేదు. నిన్న బీచ్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళేట కదా, స్విమ్మింగ్ పూల్ ఈ టైంలో క్లోజ్ ఉంటుంది సార్ అంటే, కిడ్స్ని ఆడుకోవాలంటే కిడ్స్ ప్లే ఏరియా అనేది అన్నాడు. కానీ ఇది ప్రైవేట్ అనుకుంటే ఇదైతే. అవును, లెఫ్టా? ऑरेंज वाला वायर दो इधर। बेबी अपनी निकाल के दो। बेबी ऑटो एंड्रॉइड का ऑन करो। ये बेटे को पूरा मालूम है? వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ బెంగళూరు టు గోవా రోడ్ ట్రిప్. డే 1 మేము మార్నింగ్ 5:30కి బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ 6 o'clock అయితే గోవాకి రీచ్ అయ్యాం. ఈ 12 hours జర్నీలో వరల్డ్ ఫేమస్ దేవనగిరి బెన్నె దోశ అని, అలాగే ఫేమస్ ధార్వాడ్ దూద్ పేడ అని అయితే ట్రై చేసాం. సో ఆ జర్నీ అంతా ఎలా జరిగింది అని తెలుసుకోవాలంటే మా ప్రీవియస్ వీడియోని అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి.
ఇది ట్రిప్కి డే 2 కానీ గోవాలో డే 1. మార్నింగ్ 9 o'clock హోటల్ నుంచి చెక్అవుట్ చేసి కోల్వా బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాం. మేము స్టే చేసిన హోటల్ నేమ్ లక్ష్మీ ఎంపైర్ హోటల్. ఇది గోవా సెంటర్లో ఉన్న మాడ్గావ్ రైల్వే స్టేషన్కి జస్ట్ 1/2 kilometer డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు మార్గావ్ నుంచి మేము కోల్వా బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాం. మార్గావ్ నుంచి కోల్వా బీచ్ వచ్చేసి అరౌండ్ 8 kilometers అయితే ఉంది. ఈ వెళ్ళే రూట్ అంతా టిపికల్ ఓల్డ్ గోవాలో అయితే వెళ్తున్నాం. చాలా తక్కువ మంది టూరిస్టులు అయితే ఉన్నారు. అండ్ ఈ ఓల్డ్ గోవా వచ్చేసి నిజంగా ఓల్డే. అసలు ఆ బిల్డింగ్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ కొన్ని ఇండ్లు అయితే టచ్ చేస్తే కూలిపోతాయి అన్న రేంజ్లో ఉన్నాయి. కొన్ని ఇండ్లలో అసలు జనాలే ఉండట్లేదు. చాలా చాలా ఓల్డ్ హౌసెస్ అయితే ఉన్నాయి ఈ రూట్ అంతా. యాక్చువల్ గోవా అయితే మనం ఇక్కడ చూడొచ్చు. గోవన్ పీపుల్ ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది అనేది చూడాలంటే మాత్రం ఈ ఓల్డ్ గోవాలో ఖచ్చితంగా విజిట్ చేయాలి. రైట్ సైడ్ చూడండి ఎంత పాత బిల్డింగ్స్ ఉన్నాయి. ఇలాంటివి ఈ స్ట్రెచ్ మొత్తం అలాగే ఉన్నాయి. కొన్ని హౌజెస్లో అసలు జనాలే లేరు. కొన్ని హౌజెస్ ఆల్మోస్ట్ హాఫ్ డిమాలిష్ అయిపోయి ఉన్నాయి. అలా ఉంది రూట్ అంతా. అండ్ టూరిస్టులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఈ ఏరియాలో అయితే. ఇప్పుడే ఓల్డ్ గోవా రోడ్ నుంచి మెయిన్ రోడ్స్కి అయితే కనెక్ట్ అయ్యాం. ఈ స్ట్రెచ్ అంతా చాలా బాగుంది. రోడ్డుకి 2 sides కూడా కోకోనట్ ట్రీస్తోని చూడడానికి కానీ డ్రైవింగ్ చేయడానికి కానీ చాలా ప్రశాంతంగా, విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ ట్రిప్లో అనుకోని అతిథిలో వచ్చిన సర్ప్రైజ్ ఏంటంటే ఎగ్జాక్ట్గా మేము వచ్చిన డేట్స్కి గోవా 2026 కార్నివల్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ సైడ్కి మీరు హోర్డింగ్స్ చూస్తున్నారు కదా, ఆ హోర్డింగ్ చూసినప్పుడు మాకు తెలియదు అది కరెంట్గా జరుగుతున్నాయని. మేము అనుకున్నాం ఆల్రెడీ అయిపోయినాయేమో అని. బట్ తర్వాత అర్థమైంది Feb 14th నుంచి 18th వరకు గోవా కార్నివల్ జరుగుతుంది అని. మరి ఈ కార్నివల్స్లో మేము పార్టిసిపేట్ చేసామా లేదా అనేది మీకు ఈ వీడియోలో అండ్ ఫర్దర్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వెళ్ళే రోడ్లన్నీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఈ గోవా రోడ్స్ ఎలా ఉంటాయి అని ఒక ఐడియా రావడం కోసం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి అయితే రోడ్స్ చూపిస్తాను చూడండి. minutes డ్రైవ్ తర్వాత కోల్వా బీచ్కి అయితే రీచ్ అయ్యాం. ఈ కోల్వా బీచ్ దగ్గర ప్రాపర్ పార్కింగ్ స్పేస్ అయితే ఉంది. మొత్తం గోవాలో ఇదొక్క దగ్గర మాత్రమే నాకు పార్కింగ్ టికెట్ తీసుకోలేదు. అదొక సర్ప్రైజే అనుకోవాలి. ఇంత మంచి పార్కింగ్ స్పేస్ ప్రొవైడ్ చేసి కూడా పార్కింగ్ టికెట్ అయితే లేదు ఇక్కడ. అరౌండ్ 9:30కి బీచ్కి అయితే రీచ్ అయ్యాం. బీచ్ అంతా చూడడానికి చాలా బాగుంది. డెఫినెట్గా విజిట్ అయితే చేయొచ్చు. క్రౌడ్ కూడా మరీ ఎక్కువేం లేరు. హ్యాపీగా ఫ్యామిలీతో అయితే టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఓ ఇస్ ఇట్ మౌంటైన్? నైస్ బేబీ. వీడు చూడండి మంచిగా సీటింగ్ పెట్టేసి దీని మీద కూర్చోరా అని చెప్తే నాకు వద్దు నేను ఆడుకుంటా అని చెప్పి హ్యాపీగా నీడ సెట్ చేసుకొని ఒకటి ఆడుకుంటున్నాడు. జై, వాట్ ఆర్ యూ డూయింగ్? Okay. Enjoy. Okay, enjoy with your mountain. Jay? Oh, ma. That's okay. I need the new one. Oh, you'll do the new one. Okay. Nice. బీచ్లో కాసేపు మా వాడితో ఆడుకున్న తర్వాత ఇంకా టెంపరేచర్ అయితే పెరుగుతుంది. ఇక్కడ బీచ్ సైడ్ షాక్స్లో సీటింగ్ కోసం రెస్ట్ తీసుకోవడానికి చాలా మంచి సెటప్ అయితే ఏర్పాటు చేశారు. సో మనం ఐదర్ వాళ్ళ దగ్గర ఫుడ్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం అమౌంట్ పే చేసి అక్కడ కూర్చోవచ్చు. సో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి ఈరోజు శివరాత్రి కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లేదు మేము. అందుకనే 200 rupees పే చేసి 1 hour కోసం అయితే తీసుకున్నాను. సో హ్యాపీగా అక్కడ కాసేపు కూర్చొని టైంపాస్ చేస్తూ మళ్ళీ కొంచెం బీచ్లో ఆడుకుంటూ అలా ఒక couple of hours అయితే స్పెండ్ చేసాం. ఇక్కడ బీచ్ అయితే చాలా షాలోగా ఉంది. మీరు చాలా దూరం లోపలికి అయితే వెళ్ళొచ్చు. అట్లీస్ట్ ఒక 20-30 meters లోపలికి వెళ్ళినా మీకు నీ లెంత్కే వస్తుంది వాటర్. ఇందాక మీకు జూమ్ చేసి చూపించాను, మీరు గమనించారు లేదో. కొంతమంది చాలా దూరం వెళ్ళి ఫారినర్స్ అయితే అక్కడ స్విమ్ చేస్తున్నారు. సో ఎవరైనా స్విమ్మింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ బీచ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. టైమ్ టు లీవ్ కోలా బీచ్. ఆల్మోస్ట్ 9:30కి ఏమో వచ్చినాం.
ఒక 2 hours అయితే స్పెండ్ చేసినాం. ఎండ ఉంది బట్ మేనేజబులే. కొంచెంసేపు అట్లా నువ్వు నీడలో కనుక షాక్స్ దగ్గర అది తీసుకుంటే ఒక 10 నిమిషాలు ఆడుకొని 10 నిమిషాలు అలా టైంపాస్ చేస్తే సెట్ అయిపోతుంది. అంత ప్రాబ్లం అయితే ఏం లేదు. చూడాలి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని. ఒక 2 hours అయిపోయింది. మావాడు కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసిండు. కోల్వా బీచ్ నుంచి నార్త్ గోవాకి అయితే స్టార్ట్ అయ్యాం. దారిలో ఒక బ్యూటిఫుల్ శివ టెంపుల్ అయితే కనిపించింది. ఇంకా దర్శనం చేసుకుందామని కార్ సైడ్కి పార్క్ చేసుకొని దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం. టెంపుల్ కూడా బాగుంది. That is the temple, really. Simple, colorful temple is there. I have not seen that. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చిన్నగా ఉన్న చాలా యూనిక్గా చాలా కలర్ఫుల్గా డిజైన్ చేశారు. చూడ్డానికి చాలా బాగుంది. ఈ టెంపుల్లో ఇంకొక యూనిక్ థింగ్ ఏంటంటే గర్భగుడిలోనే కృష్ణుడు శివుడు ఇద్దరు ఉన్నారు. జనరల్గా మనం ఏ టెంపుల్లో అయినా సపరేట్గా అయినా ఉంటాయి, కానీ దీంట్లో ఒకే గర్భగుడిలో కింద లింగం పైన కృష్ణుడి విగ్రహం ఉంది. శివరాత్రి రోజు శివయ్య దర్శనం చేసుకొని నార్త్ గోవాకి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మీరు చూస్తున్నారు కదా, ఇది మందాకిని రివర్. ఈ బ్రిడ్జ్ చాలా ఫేమస్ గోవాలో. ఐ థింక్ మీకు అక్కడ కనపడుతున్న పెద్ద క్రూజే వెరీ ఫేమస్ బిగ్ డాడీ క్యాసినో. మీరు ఇక్కడ సన్సెట్ క్రూజ్ కూడా బుక్ చేసుకోవచ్చు. నార్త్ గోవాలో హోటల్లో చెక్ ఇన్ అయ్యి ఈవినింగ్ సన్సెట్ వ్యూస్ కోసం అయితే క్యాండోలిం బీచ్కి స్టార్ట్ అయ్యాం. బీచ్ దగ్గరికి వచ్చాక తెలిసింది ఇక్కడ కార్నివల్ జరుగుతుంది అని, కానీ అది నైట్ వరకు ఉంటుంది. సో ఫస్ట్ సన్సెట్ వ్యూస్ ఎంజాయ్ చేసి బీచ్లో కాసేపు ఆడుకొని నైట్ టైంలో కార్నివల్లో ఎంజాయ్ చేద్దామని డిసైడ్. ఈ క్యాండోలిం బీచ్ గురించి చెప్పాలంటే డెఫినెట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్ ఇన్ నార్త్ గోవా. మస్ట్ విజిట్. ఖచ్చితంగా మీరు క్యాలెండర్ గేట్ బాగా విజిట్ చేయకున్నా సరే క్యాండోలిం అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు అక్కడక్కడ చిన్న చిన్న పేపర్ ముక్కలు కనపడుతున్నాయేమో స్టార్టింగ్లో, బట్ ఓవరాల్గా బీచ్ చాలా క్లీన్ అండ్ నీట్. క్రౌడ్ కూడా మీకు బాగా క్యాలెండర్ గేట్తో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటారు. నేను వెళ్ళిన టైంలో ఆల్మోస్ట్ 50% ఫారినర్సే ఉన్నారు. ఏ బీచ్ సైడ్ షాక్స్ చూసినా, ఏ రెస్టారెంట్ చూసినా ఆల్మోస్ట్ ఆక్యుపైడ్ విత్ ద ఫారినర్స్. ఇంకా వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. బీచ్ కూడా చాలా నీట్గా ఉంది. మేము మాత్రం చాలా మంచి టైం స్పెండ్ చేసాం ఇక్కడ. ఇంకా సన్సెట్ వ్యూస్ కూడా సూపర్. ఇక్కడ బీచ్ సైడ్ రిసార్ట్స్ కానీ బీచ్ సైడ్ షాక్స్ కానీ వేరే వాటితో పోలిస్తే చాలా మోడర్న్గా చాలా కొత్తగా అయితే ఉన్నాయి. చూసారు కదా, ఒక మంచి ఈవినింగ్ అయితే స్పెండ్ చేశాను ఫ్యామిలీతోని. ఈ బీచ్లో నాకు చాలా బాగా నచ్చింది. చాలాసేపు మా వాడితో కూడా వాటర్లో అయితే ఆడుకొని అలా బీచ్ సైడ్ కూడా కాసేపు కూర్చొని టైంపాస్ చేసాం. అలాగే కొంచెం సేపు ఫొటోస్ కూడా పోజెస్ అయితే ఇచ్చాం. ఇంకా కావాల్సినంతసేపు ఆల్మోస్ట్ సన్సెట్ అంతా అయిపోయి చీకటి అయ్యి వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు వచ్చి విజిల్స్ చేసి బయటికి రమ్మనేంత వరకు మేము ఆ బీచ్ దగ్గరే టైంపాస్ చేసాం. ఇలా చూస్తూ ఉండగానే సన్సెట్ అయిపోయింది. మెల్లగా వెళ్ళి చీకటి అయితే మొదలైంది. ఇంతలో బీచ్ సైడ్ షాక్స్ వాళ్ళందరూ కూడా క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం అయితే అరేంజ్మెంట్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ స్ట్రెచ్ వరకు అన్ని బీచ్ సైడ్ షాక్స్ అండ్ క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. ఆ లైట్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ కార్నివల్కి అయితే వెళ్ళాం. చూస్తున్నారు కదా, ఫుల్ మ్యూజిక్, లైటింగ్, డ్యాన్స్ సూపర్గా ఉంది. ఫస్ట్ టైం ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఎంజాయ్ చేయడం నాకు. కార్నివల్ ఎంట్రీ ఫీ 100 రూపీస్. సో కిడ్స్కి అయితే వాళ్ళు ఏమీ తీసుకోలేదు. ఇంకా లోపల అన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా అక్కడే మేము ఫుడ్ కూడా తినేసాం. అక్కడ బాగా ఎంజాయ్ చేసి నైట్ 10:30 to 11 మధ్యలో
హోటల్ రూమ్కి అయితే రీచ్ అయ్యాం. ఇలా మా డే 1 ఇన్ గోవా ఎండ్ అయింది.